గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజా యుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజా యుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానిది. మీది కాదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటోడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకినాయి ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్తే, ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు భయపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి, అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని ఇంకా వక్రీకరించి ఆయనకి ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే ఏం జరిగిందమ్మా కేటీఆర్ గారి కేసీఆర్ గారి పాలనలో మీకు తెలియదా? మీరు విమర్శించినవి చెప్తే కేటీఆర్ గారు ఏం చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరే చెప్తున్నారు ఆ 10 సంవత్సరాల పాలనలో. అందులో మీకు భాగస్వామ్యం లేదని దొంగలు ఊర్లు పంచుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది కథ. తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగలు ఊర్లు పంచుకొని గొడవ వస్తాయి కదా వాళ్ళ మధ్య. అట్లా మీరు బయటకు వచ్చారు, కానీ మీరు కూడా దాంట్లో ఒక పార్టే కదా. చాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆపేయండి.